శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందగందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ లభేతు. కౌమారో రామచంద్ర కమల మృదుపదా శోభయన్ భూమి భాగం మాతుశ్చానందకారీ మరకత నికరాకార ఇందీవరక్ష ఉత్సంగే సన్నివిష్ట పితురమరవరైః స్తూయమానోపకారో నాగాలంకారభూష స్ఫురతు మమ సదా మాయయా రామః ఈశః. సన్నద్ధః కవచీ ఖడ్గీ చపబాణధరో యువ గచ్చన్మమాగ్రతో నిత్యం రామః పాతు సలక్ష్మణః. సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవహేమసూత్రం కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం శిరసా నమామి. శ్రీరాఘవేతి రమణేతి రఘుద్వహేతి రామేతి రావణహరేతి రమాధవేతి సాకేతనాథ సుముఖేతి చ సువ్రతేతి వాజీవాణీ సదా వదతు రామ హరే హరేతి. జయతు జయతు రామో జానకీ వల్లభోయం జయతు జయతు రామశ్చంద్రచూడార్చితాంఘ్రి. జయతు జయతు వాణీనాథనాథ పరాత్మా జయతు జయతు రామో నాథనాథ కృపాళు. వరం నయాచే రఘునాథ యుష్మత్పదాబ్జాఖ్య పదాబ్జ భక్తి సతతం మమాస్తు. ఇదం ప్రియం నాథ వరం ప్రయచ్చ పునః పునఃస్వామిదమేవ యాచే. అంబోధిరోషాదరుణాయమానే నాథస్య దృష్ట్వా నయనే రఘూణాం మరుద్గణైస్తక్షణమాశశంకే మందాకిని మంగళసూత్రభంగం. అంబోధిస్మయ బంధనేన జగదానందేన భూపుత్రికా స్వాంతాంబో భవ బాంధవేన నతరక్షాయత్త చిత్తేన మే కర్ణాలంబిత కుండలేన దివిషత్రాణోద్యమేన శ్రితశ్రేయ కల్పనగేన మే మతిరియం రామేణ సంవర్ధతాం. ఆదౌ రామజని కుమారగమనం యజ్ఞ ప్రతిపాలనం శాపాదుద్ధరణం ధనుర్విదళనం సీతాంగనోద్వాహనం లంకాయాదహనం సముద్రతరణం సౌమిత్రి సమ్మోహనం సంహరణం స్వరాజ్యగమనం చైతద్ధి రామాయణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తన భర్త సమక్షంలోనే ఒక అనాథరాలి వలె సీతమ్మ నారబట్టలు ధరించినటువంటి ఆ దృశ్యాన్ని చూసి అక్కడి వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. వాళ్ళు దశరథుణ్ణి కైకమ్మని ముఖం మీదే చీత్కరించుకున్నారు. ఇక దశరథుడికి తన ధర్మం మీద తన కీర్తి ప్రతిష్టల మీద చివరికి తన జీవితం మీద కూడా విరక్తి కలిగింది. ఆయన కైకతో అంటున్నాడు, ఓ కైక, ఈ సీతమ్మ ఎవరికి ఏం అపకారం చేసిందమ్మా? ఈమె జనకుని గారాల బిడ్డ కదా, సుకుమారి కదా, అమాయకురాలు కదా. మా గురువు గారు వశిష్ఠులు వారు కూడా ఈమెకు వనవాసం తగదని చెప్పారే నీతో. మరి ఈమె అమూల్యములైన వస్త్రాలతో ఆభరణాలతో హాయిగా వనాలకి వెళ్ళవలెను కదా. ఇంకా నేను జీవించటం వ్యర్థం.
ఇంకా నా ప్రతిజ్ఞయే మహాపరాధం. తన్మాం దహేద్వేణుమివ ఆత్మ పుష్పం. వేణువు, అరటి చెట్టు ఇలాంటివన్నీ ఒకటే. అది పూసింది అంటే ఇంకా అది ఉండదు, పడిపోతుంది, కొట్టేస్తారు. ఇంకా నేను కూడా పూసిన వెదురుగల్లాగా అయిపోయింది నా జీవితం. దశరథుని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? దీనాతి దీనంగా ఉంది. ఇటీవ రాజా విలపన్ మహాత్మా శోకస్యనాంతం సదదర్శ కించితు అసలు ఆయన శోకానికి అంతమే ఎక్కడా కనపట్టలేదు. భృశంతు భృజాతురత్వాచ్చ పపాత భూమౌ తేనైవ పుత్రౌ వ్యసనేన మగ్నః. ఆ భృశ ఆతురుడై ఆయన అంతటి తీవ్రమైనటువంటి ఆతృతతో పపాత భూమౌ మళ్ళీ పడిపోయాడు నేల మీద. అవాక్షిర సమాసీనం, దుఃఖంతో ఆ తల వేలాడిపోతుంది, తల నిలపలేకపోతున్నాడు దశరథ మహారాజు. అలా కూర్చుని ఉన్నాడు. ఆయనతో రాముడు నెమ్మదిగా ఇలా అంటున్నాడు, ఇయం ధార్మిక కౌసల్య మమ మాత యశస్విని. తల్లి గారిని తండ్రి గారికి అప్పచెప్తున్నాడు. ఆవిడ యొక్క పోషణ బాధ్యత, మంచి చెడులు, ఆవిడ ఆరోగ్యాదులు, మరి ఆవిడ కుశలాధికారులు చూడవలసిన బాధ్యత నీదే అని తండ్రికి నెమ్మదిగా అప్పచెప్తున్నాడు. వృద్ధాచ, దయగలిగేటట్టు చెప్తున్నాడు. మరి తల్లి రుణం తీర్చుకోవాలిగా. అక్షుద్ర శైలాచ నత్వాం దేవా గర్హతే. నిన్నెప్పుడూ మా అమ్మ నిందించలేదయ్యా. నత్వాం గర్హతే, నిన్నెప్పుడూ నిందించలేదు. ఆవిడని నిందించే స్వభావం కాదు కూడా. నేను దగ్గర లేననే కొరత నువ్వు తీర్చాలి స్వామి. ఈమెను ఆదరిస్తూ ఉండు. నీ ప్రేమాదరాలు చూసి నన్ను మర్చిపోయేటట్లుగా చేయాలి. ఆమె దుఃఖంతో మరణించకుండా నీ చల్లని కరస్పర్శతో ఆమెను నువ్వు కాపాడుతూ ఉండాలి. ఇది దశరథుణ్ణి ఓదార్చడం. దుఃఖం నుంచి దశరథుణ్ణి ఓదార్చడం కూడా ఇది. దుఃఖం నుంచి, దశరథుడి యొక్క దుఃఖం నుంచి ఆయన్ని మరలించడం, కర్తవ్యాన్ని బోధించడం, తల్లిని కూడా ఓదార్చడం. ఎన్ని కష్టాలు వచ్చినా దిగమింగుకొని జీవితాన్ని కొనసాగించాలని మానవులందరికీ చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి బోధగా ఈ శ్రీరాముడి మాటల్ని మనం తీసుకోవాలి. కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఎటువంటి కష్టాలు వచ్చినాయి? మహారాజుకి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే పుత్రుడిగా జన్మించిన మహారాజుకి ఎంతటి కష్టాలు వచ్చినాయో, మరి అటువంటి పుత్రుణ్ణి కన్న కడిపోయినటువంటి మహాతల్లికి ఎంత కష్టం వచ్చిందో. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మానవులంతా ఎంత కష్టం వచ్చితే అంత మంచిది, అంతగా భగవంతుని మీద మనస్సు నిలుస్తుందన్న భావన కలగాలి అని ఈ మాటల యొక్క సారాంశంగా మనం గ్రహించవచ్చు. మునివేషధారి అయిన శ్రీరాముడిని చూసి రాజు విగత చేత నశ్చాసీత్. ఆయన మళ్ళీ చేష్టపోయి అసలు ఆయన మాట్లాడలేకపోతున్నాడు. రాజు కనుల నిండా నీరు. అసలు శ్రీరాముడిని చూడనివ్వటం లేదు, చూడలేకపోతున్నాడు. ఆయన విలపిస్తూనే ఉన్నాడు. ఆయన అనుకుంటున్నాడు, మన్యే ఖలు మయా పూర్వం వివత్సా భగవకృతాగా ప్రాణినో హింసితావాపి తస్మాదిదముపస్థితం. ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నేను లోగడ నా జీవితంలో ఎంతమంది తండ్రుల్ని, కుమారులకి దూరం చేశానో ఆ పరిస్థితి ఇప్పుడు నాకు ఎదురైంది. ఇంతగా నలిగిపోతున్నా నా ప్రాణాలు మాత్రం పోవట్లేదే. యోహం పావక సంకాశం పశ్యామి పురతస్థితం. అగ్నితేజుడుగా ఉన్న, అగ్నితో సమానుడుగా ఉన్నటువంటి నా కుమారుణ్ణి ఎదురుకుండా నారబట్టలు ధరించిన వాడిని చూస్తూనే విహాయ వసనే సూక్ష్మే, విలువైన చక్కటి పట్టు వస్త్రాలు అని వాటిని విడిచిపెట్టి నారచీరలు కట్టుకుని తాపసాచ్ఛాదమాత్మనం ఆత్మజం, అటువంటి ఎదురుకుండా కుమారుణ్ణి చూసి కూడా, అటువంటి దీనస్థితిలో చూసి కూడా నా ప్రాణాలు పోవటం లేదు. ఈ కైక మొండి పట్టుదలతో ఉండటం వలన ఈ జనులందరూ విలపిస్తున్నారు. ఏవ ముక్త్వాతు వచనం బాష్పేణ పిహితే క్షణ. బాష్పాలతో నిండిపోయింది ఆయన కళ్ళు రెండు కూడా. రామేతి సకృదే ఉక్త్వా వ్యాహర్తుం నశశ. రామాని బిగ్గిరిగా ఒక్కసారి గట్టిగా అరిచాడు, శక్తి అంతా కూడా తీసుకుని. ఇంకా అంతకంటే ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇంకా మళ్ళీ కొద్దిగా శక్తి కూడా తీసుకుని సుమంత్రుడితో, సుమంత్ర ఔపవాక్యం రథం యుక్త్వా త్వమాయా ఆయాపి
అదే ఆసి హయోత్తమై, ఉపయుక్తమైన కఠినమైన ప్రయాణం కూడా చేయగలిగినటువంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఉపయుక్తమైన రథాన్ని తీసుకురా, సిద్ధం చేయి. ప్రాపయైనం మహాభాగం ఇతో జనపదాత్వరం, జనపదాలు అయిపోయేదాకా రథం మీద తీసుకెళ్ళు. కొందరు స్వార్థపరులైన తల్లిదండ్రులు లోకంలో గుణవంతులైన తమ కుమారుల్ని వెళ్ళగొడతారు. సద్గుణ కలిగి ఉంటే ఇదే ఫలితం తెలుసా? ఆయనకి అసలు ఆ దాంట్లో ఆ దుఃఖంలో ఏం మాట్లాడుతున్నాడో. లోకంలో కొంతమంది తనలాంటి వాళ్ళు తనని తాను నిందించుకుంటున్నాడు. మరి సుమంత్రుడు సరే రాజుగారు చెప్పినట్టు చేశాడు. రథం సిద్ధమైంది. దశరథుడు మళ్ళీ వెంటనే కోశాధికారిని పిలిచి సీతాదేవి ధరించడానికి తగిన వాసాంసి చ మహార్హాణి భూషణాని వరాణి చ వర్షాణ్యేతాని సంఖ్యాయ వైదేహ్యా క్షిప్రమాణయ, త్వరగా తీసుకురా. ఎంతకాలం ఉండాలి, ఏమేం కావాలి, ఎక్కడా లోటు రాకుండా మరి చక్కటి వస్త్రాలు, ఆభరణాలు, భూషణాలు అన్నీ పట్టుకొచ్చి సీతమ్మ తల్లికి అప్పచెప్పు అని ఆ కోశాధికారితో చెప్తే వెంటనే ఆయన కూడా అలాగే చేశాడు. అప్పుడు సీతమ్మ సా సుజాత అని వైదేహి ప్రస్థిత వనం, సుజాత అని ఆమె సుజాత అయినటువంటి సీతమ్మ వనం ప్రస్థిత భూషయామాస గాత్రాణి సుజాతాని గాత్రాణి, తన శరీరానికి ఆ భూషణాలన్నీ విభూషణై ఆభరణాలతో అలంకరించుకుంది. వ్యరాజయత వైదేహి వేష్మ తత్సువిభూషిత ఉద్యతోంశుమత కాలే కం ప్రభేవ వివస్వత. అంశుమంతుని యొక్క ఆ ప్రకాశంతో ఆకాశం ఎలా వెలిగిపోతుందో ఆభరణాలు ధరించిన అమ్మవారితో ఆ భవనం అంతా అలా ప్రకాశిస్తుంది. ఆ సీతమ్మని పరిష్వజ్య కౌసల్య ఇదమబ్రవీత్, అమ్మా సీత, లోకంలో పతివ్రత ధర్మాలు చెప్తోంది, ఆవిడ బాధ ఆవిడది. మరి ఇక్కడ ఇంకొక గొప్ప విషయాన్ని కూడా వాల్మీకి అన్యాపదేశ కవిత్వం ఇక్కడే మొదలు. కైకమ్మని తానుగా తోడిగోడలుగా పెద్ద మహారాణిగా తానుగా తిట్టకూడదు, కానీ తిట్టాలి. ఆ లోపల కోపం అలాగా. ఇప్పుడు చూడండి ఆవిడ ఏమంటుందో, లోకంలో కొంతమంది స్త్రీలు ఉంటారమ్మా, వాళ్ళు పాతివ్రత్యాన్ని ఆదరించే వాళ్ళు కారు, వాళ్ళకి పతివ్రతాత్మ ధర్మాలు అక్కర్లేదు. తమని భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా సరే ఆ భర్తకి స్వల్పమైన చిన్న ఆపదో తేడానో ఏదో ఒడిదుడుకో ఏదో రాగానే ఆ భర్తకి దూరం అయిపోతారు, ఆయన దూషిస్తారు, నా బాధలన్నింటికి నువ్వే కారణం అంటారు. ఇలా వాళ్ళు నిస్సిగ్గుగా మాట్లాడే స్త్రీలు చాలా మంది లోకంలో ఉన్నారు. లోకం కదా ఇది, అది చెప్తోంది. ఏష స్వభావో నారీణాం, ఇది నారీమణుల యొక్క స్వభావం. అమ్మ కైకమ్మని దృష్టిలో ఉంచుకునే మరి అన్యాపదేశంగా చెప్తోంది. అసత్యశీల, ఎలా ఉంటారు వాళ్ళు? అసత్యశీల, వాళ్ళ శీలం అంతా అసత్యమే, దుష్ట ఆలోచనలు, అబద్ధాలు, ఇవన్నీ. వికృత, బుద్ధి కూడా వికారమయమై ఉంటుంది. దుర్గ్రాక్ష హృదయాస్పద, వాళ్ళ మనసులో ఎప్పుడు ఏ విధమైనటువంటి దుష్టభావనలు వస్తాయో అవి ఎవరూ గ్రహించలేరు. యువచ్చ పాప సంకల్పా క్షణమాత్రాద్ విరాగిణ, ఒక క్షణంలో వాళ్ళు ఈ భర్త పట్ల విరాగాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు, అది భర్తలపై అలుగుతారు. విరాగిణ, కోపాన్ని ప్రదర్శిస్తారు. భర్తల వంశాన్ని కానీ, వాళ్ళు చేసిన ఉపకారాల్ని కానీ, భర్తల గొప్పతనాన్ని కానీ, విద్యా వైభవాన్ని కానీ, భర్తలు ఇచ్చిన ఆభరణాలని కానీ, వారు పోషించిన తీరుతెన్నులను కానీ అసలు వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోరు. ఎంతసేపు నిందాబుద్ధి, నిందించటమే ఇది వాళ్ళ యొక్క స్వభావం. అనిత్య హృదయా హితా, వాళ్ళు స్థిరచిత్తలు గారు, అని చంచల చిత్తలు. కానీ సాధ్వీమణులు కొందరు ఉంటారు. ఎవరు? తనలాంటి వాళ్ళే, సీతమ్మ లాంటి వాళ్ళే. వారు తమ వంశ మర్యాదలకు తగినట్లు ప్రవర్తిస్తారు, గురువుల ఉపదేశాలను అనుసరించి నడుచుకుంటారు, శాంత స్వభావంతో ఉంటారు. సాధ్వీనాం స్థితానాంతు శీలే సత్యే శృతే శమే, వాళ్ళు సాధ్వులు, పతివ్రతలు. వాళ్ళు దాంట్లో అటువంటి శీలంలో ఉన్నవాళ్ళు. సత్యే శృతే శమే, శమం
అంతరింద్రియ నిగ్రహం, సత్యం వాళ్ళకి ప్రధానం. స్త్రీణాం పవిత్రం పరమం, అది వాళ్ళకి పవిత్రమైనటువంటి స్త్రీలకి అది పరమమైన ధర్మం. పతిరేకో విశిష్యతే, వాళ్ళకి భర్తే విశేషం తప్ప, భర్త తోడిదే లోకం తప్ప మరొకటి ఏమీ కాదు. కానీ నువ్వు నా కుమారుణ్ణి ఎల్లప్పుడూ భక్తి గౌరవాలతో చూసుకోమ్మా, అతడే నీకు దైవం, అతడే నీకు దైవతం. నత్వయా నావమంతవ్య పుత్ర ప్రవ్రాజితో మమ, నేను అరణ్యాలకు పంపిస్తున్నానులే, నా సంగతి అలా ఉంచు. నా కుమారుని నువ్వు ఎప్పుడూ ఒక్క క్షణం కూడా నా అవమంతవ్య, అవజ్ఞా దృష్టితో, కోప దృష్టితో, అవమానించే దృష్టితో చూడకూడదు, భక్తితోటే చూడు. తవ దైవతమస్త్యేషస్త్వేష, ఇతడు నీకు దైవతం, దైవమే. నిర్ధన సధనోపివా, నిర్ధనుడైనా సధనుడైనా సరే భర్త భర్తే. సీతమ్మ అత్తగారికి నమస్కరించి ఇలా అంటున్నది. ఆవిడ ఎంత ఉద్వేగపూరితంగా దుష్ట స్వభావురాలైన స్త్రీలను వర్ణించి చెప్పి, అమ్మా నువ్వు ఇలా ఉండద్దు, ఇలా ఉండు అని సీతమ్మ యొక్క సహజమైన స్వభావాన్ని తన స్వభావంతో సమ్మిళితం చేసి చెప్పిందో అంత ధీటుగా సీతమ్మ తల్లి కౌసల్యతో అంటున్నది. అమ్మా కరిష్యే సర్వమేవాహం ఆర్యే యదనుశాస్తి మాం. ఆర్య, అమ్మా తల్లి, నువ్వు నన్ను ఏది అనుశాస్తి, నన్ను శాసిస్తున్నావో అది నేను సర్వమేవాహం కరిష్యే, నువ్వు చెప్పిందల్లా తూచా తప్పకుండా అనుసరిస్తానమ్మా. అభిజ్ఞాస్మి యథా భర్తుర్వర్తితవ్యం శ్రుతంచమే, నా శ్రుతము అట్టిదే. నేను అభిజ్ఞ, నాకు ఆ విధమైన శిక్షణ ఉన్నది. మా తల్లిదండ్రి నన్ను ఆ విధంగా పెంచి పెద్ద చేశారు. నమాం అసజ్జనేనార్య సమానయితు మరకత. ఆవిడ కొంచెం ఉక్రోషం వచ్చింది. నువ్వేదో దుర్మార్గురాలైన స్త్రీల గురించి చెప్పావమ్మా, నన్ను నువ్వు వాళ్ళతో పోలుస్తున్నావా? అదేం కాదు. ధర్మాద్విచలితం నాహం అలం చంద్రాదివ ప్రభ, చంద్రుణ్ణి విడిచి ఆయన కాంతి ఎక్కడైనా ఉంటుందా? నేను ధర్మాన్ని విడిచి ఉండను. ఇది ఎంత గొప్ప మాట. ఆయన కూడా రామో విగ్రహవాన్ ధర్మ, అమ్మవారు ఏమంటుంది, నాకు పరమ ధర్మమే ప్రధానము, ఇద్దరి ధర్మాలు ఒకటే, ఇద్దరు ఒకటే. సీతారాములని రెండు పేర్లే గాని వాగర్ధాల్లాగా ఇద్దరు ఒకటే అనే భావన నిరంతరం కథ చదువుతున్నంతసేపు మనం వేరువేరుగానే భావిస్తాం. నా అతంత్రీ వాద్యతే వీణ నా చక్రీ వర్తతే రథ. మరి తంత్రులు లేకపోతే వీణ మోగుతుందా? చక్రం లేకపోతే రథం కదులుతుందా? నా అపతి సుఖమేదేత, భర్త లేని స్త్రీకి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? యా స్యాదపి శతాత్మజ, 100 మంది కొడుకులున్నా భర్త ఉంటేనే సుఖము. తీగ ఉంటేనే వీణ పలుకుతుంది, చక్రం ఉంటేనే రథం కదులుతుంది. భర్త తోడిదే అమ్మవారి భార్యకి లోకం. 100 మంది కొడుకులు ఉండండి, వాళ్ళని లెక్క చేయాల్సిన అవసరం లేదు. మితం దదాతికి పిత, ఇంకా లోక ధర్మాన్ని చెప్తోంది. తండ్రి ఇచ్చి పంపిస్తాడు, మితం దదాతి, ఉన్నదంతా ఇచ్చేస్తాడా? ఇవ్వడు. మితంగా తాను ఇవ్వదలుచుకుందేదో మితంగా ఇస్తాడు. పిత తండ్రి, మాత మితం, మరి సుత కొడుకు కూడా, తల్లి తండ్రి ఇద్దరు మితంగా ఇస్తారు. కొడుకు కూడా తాను సంపాదించుకున్నదంతా తల్లిదండ్రులకు ఇవ్వడు, ఇది లోక ధర్మం. సుతుడు కూడా కొద్దిగానే ఇస్తాడు. మరి అధికంగా తాను సంపాదించుకున్నదంతా భార్యకి ఇచ్చేది ఎవరయ్యా? ఒక్క భర్తే. ఇది రామాయణ నీతి, ఈ దేశాన్ని నిలబెట్టే నీతి. భార్య భర్తల సంబంధాన్ని కలకాలం దృఢంగా ఉంచే నీతి. ఈ భార్యాభర్తల బంధం ఎంత దృఢంగా ఉంటే సంఘం అంత దృఢంగా ఉంటుంది, ఆ సంఘ ధర్మం అంత పటిష్టంగా ఉంటుంది, ఆ దేశం అంత సుభిక్షంగా ఉంటుంది. ఇది రామాయణ హితబోధ సారము. అమితస్య హి దాతారం భర్తారం కాన పూజయేత్. అమితంగా ఇచ్చే భర్త తన సర్వస్వాన్ని భార్యగా ఇస్తాడు కదా, భార్యని కాదనే భర్త ఉంటాడా? కాబట్టి అటువంటి భర్తని కాన పూజయేత్, ఎవరమ్మా అలాంటి భర్తని పూజించకుండా ఉంటారు అని ఇది అంతా పరోక్షంగా శ్రీరాముడి వర్ణనే. ఒక మాటకి ఎన్ని అర్థాలు వస్తాయో. ఇందాక కౌసల్య
దుష్ట స్త్రీల స్వభావం చెప్పినప్పుడు ఏ భావం వెనక మనకి స్ఫురించిందో, పతివ్రతల ధర్మం చెప్పినప్పుడు సీతమ్మ తల్లి ఏ భావం వచ్చిందో, ఇప్పుడు భర్తల్ని గురించి భార్యల ధర్మాలు చెప్తే శ్రీరాముడి గుణగణాలను వర్ణించినట్లు. అంటే ఆమె మనస్సులో శ్రీరాముడు అంటే ఎంతటి గౌరవం ఉన్నదో, ఎంతటి భక్తి ప్రతిపత్తులు ఉన్నాయో తెలియదు. సాహమేవంగత శ్రేష్ట శ్రుత ధర్మ పరావర. అమ్మా, నేను పతివ్రత ధర్మాలని ఆశ్రయించిన దాన్ని, పెద్దలు బోధించిన సామాన్య విశేష ధర్మాలు. ఆర్య కిం అవమన్యేకం స్త్రీణాం భర్తాహి దైవతం, స్త్రీణాం భర్తాహి దైవి. ఇటువంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి రామాయణంలో. సీతమ్మ మాటలు విని కౌశల్యకు ఆనందం కలిగింది. కానీ అదే సమయంలో దుఃఖం కూడా. దుఃఖం ఎందుకు? కన్న కొడుకు వెళ్ళిపోతున్నాడు. ఆనందం ఎందుకు? ఆయన్ని చూసుకోవటానికి దేవత లాంటి కోడలు అన్నది. ఇందుకు ఒక కంట హర్షం, మరొక కంట విషాదం. శ్రీరాముడు ఇంకా ఇక్కడికి ఈ ఘట్టం పూర్తయింది. ఇప్పుడు శ్రీరాముడు నెమ్మదిగా తల్లికి ప్రదక్షిణం, ఆయన వెనకాలే మిగిలిన ఇద్దరు కూడా. అమ్మా, కనులు మూసి తెరిచే లోపల, ఒక్క రాత్రి నువ్వు నిద్రపోయితే మేలుకునే లోపల 14 ఏళ్ల అరణ్యవాసం ముగించుకుని నేను వచ్చి మళ్ళీ నీ పాదాలకి లక్ష్మణులతో సహా నేను నీకు నమస్కారం పెడతానమ్మా అని వాళ్ళిద్దరి దగ్గర సెలవు తీసుకున్నాడు. ఇక ఆ సెలవు తీసుకున్నటువంటి క్షణం వచ్చేసరికి అక్కడ ఉన్న ఆ భవనం అంతా ఆ స్త్రీల యొక్క ఆ హాహాకారాలతో ప్రతిధ్వనించిపోయింది. ఇంకా ఇప్పుడిక అక్కడి నుంచి సెలవు తీసుకుని ఇంకా అసలు ఇప్పటిదాకా కైకమ్మ సంగతి చూశాం, కౌసల్య సంగతి చూశాం. వీరిద్దరికన్నా ఉత్తమోత్తమరాలు, మహానుభావురాలు సుమిత్ర. ఆవిడ పేరే అద్భుతమైన పేరు. అసలు వాల్మీకి మహర్షి ఆ పేరు ఏమని, సుమిత్ర. ఆవిడ అందరికీ సు అంటే శుభాన్ని కలిగించే మిత్ర, మిత్రురాలు. ఆవిడ అందరికీ మిత్రురాలే. ఆవిడలో ఎవరి పట్ల శత్రుత్వం అనేది లేదు. ఆవిడ అప్పుడు అధ రామశ్చ సీతా చ లక్ష్మణశ్చ కృతాంజలికి ఉపసంగృహ్య రాజానం చక్రుహు దీనాగా ప్రదక్షిణ చేశారు. తంచాపి సమనుజ్ఞాప్య ధర్మజ్ఞ సీతయా సహ రాఘవ శోక సమ్మూఢ జననీం అభ్యవాదయతు. రాఘవుడు కూడా శోక సమ్మూఢుడై ఆ జననిని అభ్యవాదయతమ్మా, వెళ్ళొస్తానమ్మా అన్నాడు. అన్వక్షం లక్ష్మణో భ్రాతు కౌసల్యాం అభ్యవాదయతు అధమాతు సుమిత్రాయా జగ్రాహ చరణౌ పునః. ఆ లక్ష్మణుడు ఏం చేశాడు అంటే తనకు నమస్కరిస్తూ ఉండగా లేవనెత్తి ఆ సుమిత్రామాత కుమారుడు యొక్క శిరమును మూర్కొని ప్రేమాశ్రువుల్ని రాలుస్తూ అతడితో అంటున్నది, జగ్రాహ మాతు సుమిత్రాయ. మా తల్లి అయినటువంటి సుమిత్ర యొక్క పాదాల్ని ఆయన తన 2 చేతులతో స్పృశించాడు. తం వందమానం రుదతి మాతా సౌమిత్రిమబ్రవీతు. రుదతి మాత, ఆవిడ కూడా దుఃఖం వచ్చింది, కొడుకు దూరం వెళ్ళిపోతున్నాడుగా అంటుంది. హితకామా మహాబాగుం మూర్ధ్ని ఉపగ్రాయ లక్ష్మణం. ఆయన లక్ష్మణుని యొక్క శిరస్సు మూర్కొని సృష్టస్త్వం వనవాసాయ. ఏ తల్లి అంటుందండి ఈ మాట? నువ్వు వనవాసం కోసమే పుట్టావు నాయనా అంటే ఈవిడికి అంతా అర్థం తెలుసనేగా. ఏం తెలుసు? ఆవిడలో ఆ సుమిత్ర కాబట్టే ఆమెకు భూత భవిష్యత్ వర్తమానముల సమన్వయ దృష్టి ఉన్నది. అందుకనే కుమారుడు వంకపెట్టి, రాముడు ఎలాగో అరణ్యాలకు వెళ్ళాలి, నువ్వు కూడా అరణ్యాలకు వెళ్ళటానికే నువ్వు జన్మించావు నా కడుపున. రామే ప్రమాదం మాకర్షి పుత్ర భ్రాతరి గచ్చతి. నువ్వు ఏమాత్రం ప్రమాదం, ఏమరపాటు రానియకు, అలసత్వం వహించకు. వ్యసనీవా సమృద్ధోవా గతిరేష తవానగా అన్న అడుగుజాడల్లోనే నువ్వు వెళ్తూ ఉండాలి. ఇది ఏషలోకే సతాం ధర్మ. ఆయన వ్యసనాల్లో ఆపదల్లో అయినా, మరి సమృద్ధోవా ఆ సంపదల్లో ఉన్నా సరే, నీకు ఇప్పటిదాకా సంపదల్లో ఉంటే అనుసరించావు, ఇప్పుడు ఆపదల్లో ఉన్నాడు అనుసరించు.
ఎంత చక్కటి బోధ. వ్యసనీవా సమృద్ధో వా గతిరేష తవానగా ఏషలోకే సతాం ధర్మో యజ్యేష్ఠ వశగో భవేతు. ఇదం హి వృత్తం ఉచితం కులస్యాస్య సనాతనం దానం దీక్షా చ యజ్ఞేషు తనుత్యాగో మృధేషు చ. దీక్ష వహించి యజ్ఞాల్ని ఆచరించటం, త్యాగ బుద్ధితో దాన ధర్మాలు చేయటం, యజమాని కోసం ప్రాణాలకి తెగించైనా సరే యుద్ధం చేయటం అనేవి పరంపరగా మన వంశంలో మొదటి నుంచి వస్తున్నటువంటి ఉత్తమ సంప్రదాయాలు. యుద్ధానికి వెనకాడద్దు, యుద్ధం వస్తుందని ఆవిడికి తెలుసు. ఎంత భవిష్యత్ దృష్టి. ఇదం హి వృత్తం ఉచితం కులస్యాస్య సనాతనం దానం దీక్షా చ యజ్ఞేషు తనుత్యాగో మృధేషు చ. లక్ష్మణం త్వేవ ముక్త్వా సా సంసిద్ధం ప్రియరాఘవం సుమిత్రా గచ్చ గచ్చేతి పునః పునరువాచతం. శ్రీ లక్ష్మణుడితో ఈ మాటలు చెప్పి సుమిత్ర అంటున్నది, నువ్వు తప్పకుండా వనాలకు వెళ్ళు అని ప్రోత్సహించింది. ఇంకా ఒక్క మాట, లోకాద్భుతమైన మాట. అందరూ మాట సుమిత్ర అంటే ఈ ఒక్క శ్లోకం చెప్తే సుమిత్రని పూర్తిగా చెప్పినట్టే. అది ఎంత అద్భుతమైన హితబోధ. ఇంకా లక్ష్మణుడికి 14 కాదు ఎన్ని 14 సంవత్సరాలైనా ఈ ఒక్క బోధ ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడు ఒక్క మాత్ర ఇస్తే ఏ విధంగా అది ఆ రోగాన్ని అంతటిని తీసి పారేస్తుందో అటువంటి రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. రాముడే నీకు ఇక్కడ ఉంటే నువ్వు తల్లిని తండ్రిని సేవిస్తావు, అయోధ్యలో ఉంటావు, అంతే కదా. నీకు తల్లి తండ్రి లేరనే లోటు లేదు, అయోధ్యలో నేను ఉండలేకపోతున్నాననే లోటు అంతకంటే లేదు. ఎందుకని? రాముడే దశరథుడు, ఈ సీతమ్మే నేను. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ, అడవిలో ఉంటే అడవే అయోధ్య. ఇంక నీకెందుకయ్యా దిగులు? దీంట్లోనే ఇంకొక భావం కూడా చెప్తున్నారు. దశరథం శ్రీమన్ దశం అంటే దశము, దశము పక్షి అని, రథం అంటే వాహనం అని. దశము యస్య వాహనం స దశరథ. ఎవరు? పక్షి వాహనుడు, గరుత్మంతుడు వాహనంగా గలవాడు శ్రీ మహావిష్ణువు. దశరథుడు రాముడు, రాముడే శ్రీ మహావిష్ణువు. జనకాత్ మాం లక్ష్మీదేవినిగా జనకాత్మజాం విద్ధి. లక్ష్మీదేవే సీత, రాముడే శ్రీ మహావిష్ణువు. ఆవిడికి తెలుసు అవతారం. ఇంత స్పష్టంగా చెప్తుంటే తెలియకపోవటమే. కైకమ్మకి తెలుసును. కైకమ్మ జీవితాన్ని మనం తర్వాత నెమ్మదిగా ఆవిడ పాత్రను ఇంకొకసారి మనం విమర్శాపూర్వకంగా చెప్పుకోవాలి. చూద్దాం. ముందు ఈ సుమిత్ర గారిని గురించి చెప్పుకొని, అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం తతస్సుమంత్రః కాకుస్థం ప్రాంజలిర్వాక్యం అబ్రవీత్ వినీతో వినయజ్ఞశ్చ మాతలిర్వాసవం యథా రథమారోహ భద్రంతే రాజపుత్రమాయశ క్షిప్రం త్వాం ప్రాపయిష్యామి యత్ర మాం రామ వక్ష్యసి. ఎక్కడికి చేర్చమని చెప్తున్నావు అక్కడికి క్షిప్రం త్వరగా నేను చేరుస్తాను. రథం ఆరోహ ఎక్కి కూర్చోండి, రథాన్ని అధిరోహించండి. చతుర్దశకి వర్షాణి వస్తవ్యాని వనే త్వయా తాన్యుపక్రమితవ్యాని యాని దేవ్యాసి చోదిత. 14 ఏళ్ళు ఈ రోజు నుంచే, రేపటి నుంచి లెక్కవద్దు, ఈ రోజు నుంచే 14 ఏళ్ళు. ఒకరోజు మాకు కలిసి వచ్చినా కలిసి వచ్చినట్లే. తం రథం సూర్య సంకాశం సీత హృష్టేన చేతస. హృష్టురాలైన సీత సూర్యుడిలాగా వెలిగిపోతున్న రథం మీద ఆరురోహ ముందు అధిరోహించింది అమ్మవారు. వరారోహ కృత్వాలంకారమాత్మన. తనను తాను ఆభరణాలతో అలంకరించుకుని అమ్మవారు రథారోహణం చేసింది. అదో జ్వలన సంకాశం చామీకర విభూషితం తమారురుహతుస్తూర్ణం భ్రతరౌ రామ లక్ష్మణవు. మరి స్త్రీ లేడీస్ ఫస్ట్ అంటారుగా, అమ్మవారి కాలు పెట్టింది అంతా శుభమే జరుగుతుంది, అందరికీ శుభమే జరుగుతుంది. రావణాదులకు కూడా బుద్ధి వస్తుంది.
లోకమంతా రామమయమవుతుంది. లోకమంతా మరి అద్వైత సిద్ధిని పొందుతుంది, వైకుంఠ ప్రాప్తిని పొందుతుంది, మోక్షాన్ని పొందుతుంది. ఇది అమ్మవారి యొక్క ఆశీస్సు లోకానికి. వీళ్ళు తమ ఆరురుగ దుస్తూర్ణం భ్రాతరౌ రామలక్ష్మణౌ వనవాసం హి సంఖ్యాయ వాసాంస్యాభరణాని చ భర్తారమనుగచ్చంజై సీతాయై శ్వశురో దదౌ. మామగారు దశరథ మహారాజు సీతమ్మ వారికి ఆ ఆభరణాలు, ఆ వాసాంసి దుస్తులు, ఇవన్నీ ఆ వస్త్రాలు, అత్యద్భుతమైన చీరాంబరాలు అన్ని రథం మీద పెట్టించారు. తథైవ ఆయుధ జాలాని భ్రాతృభ్యాం కవచాని చ రథోపస్థే ప్రతిన్యస్య సచర్మ కఠినం చ తతు. ఆయుధాలు మరి ఇంకా కవచాలు ఈ వదనమైన కూడా ఆ రథం యొక్క దాంట్లో భాగంలో పెట్టించారు. సీతా తృతీయాన్ ఆరూఢాన్ దృష్ట్వా దృష్టం అచోదయతు సుమంత్ర సమ్మతానశ్వాన్ వాయువేగ సమాన్ జవే జస్ర. సుమంత్రుడు ప్రజలు దారి ఇచ్చే విధంగా వాళ్ళని హెచ్చరిస్తూ వాయువేగంగా సాగిపోగల ఆ ఉత్తమ అశ్వాల్ని కదిలించాడు, వాటిని ముందుకి తోలాడు. ప్రతియాతే మహారణ్యం చిరరాత్రాయ రాఘవే బభూవ నగరే మూర్ఛ బలమూర్ఛ జనస్య చ. రాముడు రథం ఎప్పుడైతే కదిలిందో ఇంకా జనమంతా కూడా మూర్ఛల్లి స్పృహ తప్పిపోయారు. వీళ్ళంతా ఎందుకు వచ్చారు? శ్రీరామ పట్టాభిషేకం చూడడానికి వచ్చిన మహాజనం. వీళ్ళకి ఇప్పుడు ఏమిటి? ఏ దర్శనం దొరికింది? శ్రీరామ వనవాస దర్శనం దొరికింది. ఏదైనా పర్వాలేదు, శ్రీరాముడు ముగ్గురు, సీతారామ లక్ష్మణులు ముగ్గురు దర్శనం ఇచ్చారు. అయితే కాసేపు తాత్కాలికంగా బాధ ఉంటుంది. తత్సమాకుల సంభ్రాంతం మత్త సంకుపిత ద్విపం హయసించిత నిర్ఘోషం పురమాసీన్మాస్మనం. ఏనుగులకు పిచ్చెక్కింది. మరి అదే విధంగా ఆ గుర్రాలు సకిలించులు వాటికి కూడా బుర్ర చెడిపోయింది, అవి కూడా పిచ్చి పిచ్చిగా ఆరవడం మొదలుపెట్టినాయి. తతస్స బాల వృద్ధ సాపురి పరమపీడిత రామమేవాభిదుద్రావ ఘర్మార్త సలిలం యదా. రాముని ఆ శ్రీరాముని రథం వెంట అభిదుద్రావ, వీళ్ళంతా ఆవాల గోపాలం అందరూ అభిదుద్రావ పరుగులు ప్రారంభించారు. అందరూ పార్శ్వత పృష్ఠతశ్చాపి లంబమాన సుదుర్ముఖ సదున్ముఖాక బాష్పూర్ణముఖ సర్వే తమూచురు పురుష నిస్వనా అంటున్నారు. సంయచ్చ వాజినాం రశ్మీన్ సూత యాహి శనై. ఇగో సూత గట్టిగా పట్టుకో పగ్గాలు. యాహి శనై శనై. నెమ్మదిగా తోలవయ్యా, ఏంటో కొంప మునిగిపోయినప్పుడు ఇప్పుడే గట్టిగా తోలుతున్నావు, అగు నెమ్మదిగా తోలు అని కొంతమంది రథానికి అడ్డంగా వస్తే ఇంకా రథం ఎక్కడికి వెళ్తుంది? ముఖం ద్రక్ష్యామ రామస్య దుర్దర్శం నో భవిష్యతి. మాకు దుర్దర్శం అనేది ఉండదు రాముడు తిరిగి వచ్చేదాకా. ఆయన ముఖాన్ని ఒక్కసారి ఆఖరిసారి చూడండి. ఇది భక్తి అంటే. ఇటువంటి అచంచలమైన భక్తి మానవుల్లో ఉన్నంతకాలం ఈ మానవ జీవితానికి లోటు రాదు, జీవితం పరిపూర్ణం అవుతుంది. ఈ జీవితం తర్వాత శ్రీరామ పదప్రాప్తే తప్ప మరొకటి ఉండదు. ఇందులో ఏ విధమైన అనుమానం లేదు. ఈ భక్తిని ఎవరు నేర్పుతున్నారు మనకి? అయోధ్య నగర వాసులు నేర్పుతున్నారు, వశిష్ఠాది ఋషులు నేర్పుతారు. అది వేరే సంగతి. వారు నేర్పక, వారు బ్రహ్మవేత్తలు కాబట్టి వారు చెప్పగా ఎవరు చెప్తారు? కానీ భక్తి భావంలో మునిగి తేలుతున్నటువంటి అయోధ్య నగర వాసులతో చెప్పిస్తున్నాడు వాల్మీకి. అసలు మొత్తం రామాయణం మొత్తం మీద రాముని కన్నా కూడా గొప్పవాళ్ళు అయోధ్య వాసులే. ఈ మాట నాకు ఇప్పుడు అనాలని అనిపిస్తున్నది. ఇది నిజంగా ఎంతో గొప్ప మాట. వాళ్ళే మహానుభావులు, వాళ్ళే వందనీయులు మనకి. వాళ్ళే మనకి అనుసరింపదగిన వాళ్ళు. వాళ్ళ దారిలో మనం వెళ్ళగలిగితే చాలు. పెద్దలు మహర్షులు
మరి వాళ్ళందరి దారిలో మనం వెళ్ళగలం? అంత తపస్సు చేయగలమా? ఏం చేయలేం. కానీ మనస్సులో మాత్రం ఒక్క విషయం గ్రహించాం, రామ భక్తిని మించినది లేదు. ఆ రామభక్తే రామ జ్ఞానానికి దారి తీస్తుంది. సంయచ్చ వాజినాం రశ్మీన్ సూత యాహి శనై ముఖం ద్రక్ష్యామ రామస్య. ఏం మాటలండి! ముఖం ద్రక్ష్యామ రామస్య, రాముని ముఖం ఒక్కసారి చూస్తామండి. మరి దుర్దర్శం నో భవిష్యతి, ఇంకా వాళ్ళు కన్నులారా చూస్తాం. ఆయన దర్శనం మాకు మళ్ళీ ఎప్పటికి అబ్బుతుందో తెలియదు, ఇప్పుడే ఒకసారి చూసుకుంటాం అంటున్నారు. ఆయసం హృదయం నూనం రామమాతుర సంశయం. రామమాతు కౌశల్య కావచ్చు, కైకేయి కావచ్చు, వాళ్ళ ఆ కైకేయి హృదయం ఆయాసం అంతా ఇనుముతో చేశారు. ఆవిడ హృదయంలో మాంసం ఇవి ఏం లేవు, దయా దాక్షిణ్యం జాలి ఇలాంటివేమీ లేవు. అది ఆ ఇనప ముద్ద ఆవిడ హృదయం. దేవగర్భ ప్రతిమే వనం యాతి. దేవగర్భ సమానుడైనటువంటి స్వామివారు వనంజాలకి వెళుతుంటే నా భిజ్యతే, ఆవిడ హృదయం పగిలి ముక్కలవట్లా. ఎందుకని? ఇనపగుండి కదా, ఎందుకు ముక్కలవుతుంది? కృతకృత్యాహి వైదేహి ఛాయేవానుగతాపతిం. వాళ్ళ యొక్క గుణగ్రహణ పారీణత్వం ఎంత గొప్పదో చూడండి. ఒక్క సీతమ్మ అదృష్టవంతురాలండి. ఎందుకని? ఆయన వెంట పెడుతోంది, భర్తే కావచ్చు, రాముడి వెంట పెడుతోంది. రాముణ్ణి మేము భర్త దృష్టితో చూస్తున్నాం, యజమాని దృష్టితో చూస్తున్నాం, దేవుడి దృష్టితో చూస్తున్నాం, పరమ పురుషుడనే దృష్టితో చూస్తున్నాం, వేద పురుషుడనే దృష్టితో కూడా చూస్తున్నాం. కానీ అమ్మవారు ఎంత అదృష్టవంతురాలు, ఆయన వెంటే వెళ్ళిపోతుంది. మేము కూడా అలా వెళ్ళగలిగితే ఎంత బాగుంటుంది. కృతకృత్యాహి వైదేహి ఛాయేవానుగతాపతిం. నీడలాగా వెంట పెడుతోంది. నజహాతి రథాధర్మే మేరు మర్క ప్రభాయథ. సూర్యుడు చుట్టూ తిరిగేదే, మధ్యలో ఉండేది మేరు పర్వతం, భూమి మీద కాదు. అది ఎక్కడ ఉంటుందో అది మనకు తెలియదు. ఆ మేరు పర్వతాన్ని సూర్యకాంతి ఎలా విడిచిపెట్టదో, రాముడు అనే మేరు పర్వతాన్ని సీతమ్మ అనే సూర్యకాంతి విడిచిపెట్టకుండా వెళ్తున్నది. అహో లక్ష్మణ సిద్ధార్థ సతతం ప్రియవాదినం. లక్ష్మణుడు ఎంత సిద్ధార్థుడు, ఎంత ఆయన తీరిన కోరికలు గలవాడు. భ్రాతరం దేవసంకాశం యస్త్వం పరిచరిష్యసే. లక్ష్మణ, నువ్వెంత మంచివాడివయ్యా, ఎంత అదృష్టవంతుడివయ్యా. నీ అన్నగారిని పరిచరిష్యసి, సేవ చేసుకుంటూ వెడుతున్నావే. మహత్యేష గీతే సిద్ధి ఏష చాభ్యుదయో మహాన్. ఇది నీ సిద్ధి చాలా గొప్పది, ఇది నీ యొక్క అభ్యుదయం. ఏష స్వర్గస్య మార్గస్య యదేవం అనుగచ్చసి. వాళ్ళు అమాయకంగా చెప్పినా నిజం చెప్తున్నారు. మనకి ఇందాక నుంచి మనం అదే మాట అనుకుంటున్నాం, మనకు ముందే తెలిసింది వాళ్ళ సంగతి. వాళ్ళు పూర్తిగా వాళ్ళ మనసుల్లో మాట బయట పెట్టిన తర్వాత తెలుసుకోవటం కాదు మనం చేసిన గొప్పతనం. మనం చాలా ముందు చూపుతో రామాయణం చదువుతున్నాం. అందరికంటే మొత్తం రామాయణం మొత్తం మీద రాముని మీద భక్తి గల వాళ్ళు ఒక్క అయోధ్య నగర వాసులు, ప్రజలే. చూడండి ఏమంటున్నారు, చూడండి అద్భుతమైన మాట. ఏష స్వర్గస్య మార్గస్య. ఈ రాముడు వెళ్లే మార్గమే స్వర్గానికి వెళ్లే మార్గము. ఎంత గొప్పదో దీన్ని బట్టి చూడండి. యదేవమయదేనమనుగచ్చసి. నువ్వు వెళ్ళేది స్వర్గానికే వెళ్తున్నావు. ఏమి మరి శ్రీరాముని అనుసరించి వెళ్ళటం నిజంగా పెక్కు జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలం. ఇది ఒక గొప్ప అదృష్టం, ఇది మోక్షానికి మార్గం. ఈ మాట మనం అనుకుంటే చాలుగా. ఏవం వదంతస్తే సోఢుం నశేకుర్బాష్పమాగతం. వాళ్ళ కన్నీళ్లు ఆపుకోలేకపోయినారు. సర్వాస్తమనుగచ్చంత ప్రియమిక్ష్వాకునందనం అధరాజా వృత స్త్రీభి. ఇక్కడ దశరథ మహారాజు స్థితి, రథం అలా 4 అడుగులు ముందుకు ఎడుతోంది. ఈయన లేచాడు, శక్తి అంతా కూడగట్టుకొని నిర్జగామ ప్రియం పుత్రం ద్రక్ష్యామీతి బ్రువన్ గృహాత్ నిర్జగామ. దాని భవనంలో నుంచి బయటకు వచ్చాడు. ఎందుకుట? ద్రక్ష్యామి పుత్రం, వెళ్ళిపోతున్న కుమారుని నేను చూసుకోవాలి అంటూ వచ్చాడు ఆయన. శుశ్రువే చ ఆగత
అగ్రత స్త్రీణాం రుదందీనాం మహాస్వనః యథా నాదః కరేణూనాం బద్ధే మహతి కుంజరే. ఆ ఆడ ఏనుగుల మధ్యలో ఉన్నటువంటి ఆ ఏనుగు, మగ ఏనుగు, అది ఏ విధంగా ఆ తన తన చుట్టూ ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలు 350 మంది కూడా విలపిస్తుంటే ఈ మధ్యలో ఉన్న ఆయన వాళ్ళ యొక్క ఆ ఏడుపు ధ్వనుల్ని విన్నాడు, శుశ్రువే విన్నాడు. ఈ పితాహి రాజా కాకుస్థ శ్రీమాన్ సన్నస్తదా భవతు. మహారాజు ఆయన సహజంగా తేజస్వి అయినా దుఃఖగ్రస్తుడై ఉన్న కారణం చేత పరిపూర్ణ శశి కాలే గ్రహేణోపప్లుతో యథా, రాహుగ్రస్తుడైనటువంటి నిండు చంద్రుడు వలె ఆ సమయంలో ఆయన తేజో విహీనుడుగా కనిపిస్తున్నాడు. ఉంది చంద్రబింబం, అయ్యో కాంతి లేదు, ఏమీ లేదు. సచ శ్రీమాన్ అచింత్యాత్మా రామో దశరథాత్మజ సూతం సంచోదయామాస త్వరితం వాక్ష్యతామితి. ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా జరిగినటువంటి ఆ నాటకీయ సన్నివేశం, ఎవరెవరు ఏ ఏ సంభాషణలు చెప్పాలో, నాటకంలో ఏ పాత్ర ఎవరు పోషించాలో వారి వారి పాత్రలు చక్కగా పోషించారు. అందరూ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు వశిష్ఠుడితో సహా. ఇప్పుడు ఏమైంది, కథ పరిగెత్తుతోంది. దశరథుడు వెంటపడి వస్తున్నాడు, రాముడు రథం ముందు నడుస్తోంది, ప్రజలు వాళ్ళ బాధల్లో వాళ్ళు. ఇది అంతటి అద్భుతమైన దృశ్యం. ప్రజలు వాళ్ళ గోడు వాళ్ళది, శ్రీరాముని ఆలోచన విధానం ఆయనది, వెనకాల దశరథుని బాధ దశరథుడిది. ఇంకా ఇక్కడ కైకమ్మ సంగతి అక్కర్లేదు, కౌసల్య సుమిత్ర వీళ్ళ బాధ వీళ్ళది. చూడండి ఎటువంటి అద్భుతమైన దృశ్యాన్ని అక్కడ సమీకరించి మనకి వాల్మీకి మహర్షి చూపిస్తున్నాడు. ఇది చల దృశ్యం, కదులుతున్న దృశ్యం. ఇందాకటి దాకా స్థిరంగా ఉన్నటువంటి సంభాషణాత్మక దృశ్యం. ఇది అద్భుత నాటకమా కావ్యమా అన్నీను. మొదటి నాటకం ఇదే, మొదటి కావ్యం ఇదే, మొదటి పురాణం ఇదే, మొదటి ఇతిహాసం ఇదే, 5వ వేదం కూడా ఇదే. భారతం అంటారు, అది తర్వాత సంగతి. అక్కడికి వచ్చినప్పుడు దానికి ఎవరిని గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళని గురించి చెప్పుకోవాలి, అది చెప్పాలి. సచ శ్రీమాన్ అచింత్యాత్మా రామో దశరథాత్మజ సూతం సంచోదయామాస. సూతుడు గుర్రాల్ని తోలుతుంటే సూతుణ్ణి తోలుతున్నాడు శ్రీరాముడు. ఏమంటున్నాడు, త్వరితం వాక్ష్యతాం, పని తొందరగా, నువ్వు నెమ్మదిగా వెళ్తున్నావేంటి. రామో యాహీతి తం సూతం తిష్టేతి సజనస్తదా. ఇక్కడ 3 రకాలు, దశరథుడి స్థితి, జనం స్థితి, రాముడి స్థితి. ఏం అద్భుతమైన దృశ్యం అండి ఇది. ఇది తలుచుకుంటే ఎంత ఉత్తేజం కలుగుతుంది. ఇది రామాయణం అంటే. రామో యాహీతి, వెళ్ళు వెళ్ళు అని రాముడు, తిష్టేతి జనస్తదా, ఆగు ఆగు అని జనం. ఉభయం నాశకత్సూత కర్తుం అధ్వని చోదిత. అధ్వని చోదిత, అధ్వని మార్గంలో, చోదిత కర్తుం నాశకతు. ఆ మార్గంలో ఏం చేయాలో ఆయనకి ఏందో, ఆపాలా వెళ్ళాలా, రాముడి మాట విని తోలాలా, జనం మాట విని ఆగాల. అంటే రాముడు అలా వర్ణిస్తారు, అది అంతే తప్ప అక్కడ అదేం కాదు. నిర్గచ్చతి మహాబాహౌ రామే పౌరజనాశ్రుభిః పతితైః అభ్యవహితం ప్రశశామ మహీరజ. జనం నడుస్తుంటే దుమ్ము రేగుతుంది, కానీ ఇప్పుడు దుమ్ము అణిగిపోతుందిట. ఇదేమిటి విచిత్రం, వాళ్ళు ఏడుస్తూ నడుస్తున్నారు. ఆ ఏడుపు వల్ల వచ్చే కన్నీటితో నేలంతా తడిసిపోయి దుమ్ము అణిగిపోతుంది. నడుస్తుంటే దుమ్ము లేస్తోంది, ఈ కన్నీటి వల్ల దుమ్ము అణిగిపోతుంది. ఒక్క చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టడే వాల్మీకి. ఎంత విచిత్రం, ఎంత మేధాశక్తి. మరి భాషా సంక్రాంత రుణం తీర్పగలదా అంటే తీర్పగలదా? ఒక్క రామాయణం ఉంటే చాలు, మొత్తం అసలు మానవుల జీవితాలన్నీ హాయిగా సుఖంగా వెళ్ళిపోతాయి. అంతకు తప్ప వేరే ఏమీ అక్కర్లేదు. రుదితాశ్రు పరిద్యూనం హాహాకృతం అచేతనం ప్రయాణే రాఘవస్యాసీత్ పురం పరమపీడితం. రుదిత అశ్రు పరిద్యూనం, ఆ రోదనం వల్ల వచ్చే కన్నీటితో నిండిపోయింది. హాహాకృతం, ఆ 7 హాహారవాలు. అచేతనం,
చైతన్యం లేదు ఎవరికి. అటువంటి రాఘవుని యొక్క ఆ ప్రయాణంలో పురం పరమపీడితమాసీత్, పట్టణం అంతా పీడింపబడిపోయింది. సుశ్రావ నయన స్త్రీణాం అశ్రమాయాస సంభవం. స్త్రీల యొక్క కన్నెల నుంచి కన్నీటి ధారలు సుశ్రావ వర్షిస్తూనే ఉన్నాయి. మీన సంక్షోభ చలితై సలిలం పంకజైరివ. చెరువులో తామర పువ్వులు ఉన్నాయి, చేపలు కదిలినప్పుడు నీరు కదిలింది, నీరు చుక్కలు ఎగిరి వెళ్ళి ఆ పద్మాల మీద పడి అక్కడ ఉండకుండా కిందకి స్రవిస్తున్నాయి. ఈ ఈ స్త్రీల యొక్క కళ్ళలో నుంచి జారి పడేటటువంటి కన్నీటి బిందువులు అలా ఉన్నాయి. ఇది ఉపమాలంకారం. మరి అంతటి సన్నివేశంలో కూడా అలంకారం వలన వచ్చినటువంటి శోభను ఎలా చెప్తున్నాడో వాల్మీకి ఇది మనం గ్రహించాలి. దృష్ట్వాతు నృపతి శ్రీమాన్ ఏకచిత్త గతం పురం నిపపాతైన దుఃఖేన హతమూల ఇవ ద్రుమః. ఈ పురజనులంతా వ్యాకుల చిత్తులైపోయి అలా ఉండటాన్ని చూసి దశరథుడు దుఃఖాయాసంతో స్పృహ తప్పి మళ్ళీ మొదలు నరికిన చెట్టువలే పడిపోయాడు ఆయన. నిపపాతైవ దుఃఖేన. మళ్ళీ తతో హలాహల శబ్దో జజ్ఞే రామస్య పృష్ఠత. రాముని వెనకాల హాహాకారాలు చెలరేగినాయి. నరాణం ప్రేక్ష్య రాజానం సీదంతం భృశ దుఃఖితం. రాముడి వెనుక భాగంలో ప్రజలందరూ హాహాకారాలు చేస్తున్నారు. కృషించి ఉన్న మహారాజు కింద పడిపోయినాడు. హా రామేతి జనా కేచితు రామమాతేతి చాపరే. కొందరేమో రామ రామ, వాళ్ళ అందరి నోట్లోంచి రామ అనే మాట తప్ప ఇంకో మాట లేదు. మరి కొందరు అయ్యో కౌసల్యాదేవి అని, కొందరు గుండెలు బాదుకుంటూ వాళ్ళు అది అంతఃపురం సమృద్ధంచ క్రోశంత పర్యదేవయను అన్వీక్షమాణో రామస్తు విషణ్ణం భ్రాంతచేతసం రాజానం మాతరంచైవ దదర్శానుగతౌ పది. రథంపై వెళ్తున్న రాముడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. రాముడు వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు విషాద వదనులై భ్రాంత చిత్తులై తన వైపుకి వస్తున్న తల్లి తండ్రి ఆయనకు కనిపించారు. ఇది ఎలాంటి దృశ్యం చూపిస్తున్నాడు. ఇది కవి యొక్క, అది ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టడు మహాకవి వాల్మీకి. ఆయన వెనక్కి తిరిగి చూశాట రాముడు. ఏం దృశ్యం కనపడింది? తండ్రి గుండెలు బాదుకుంటూ పడుతూ లేస్తూ, మరి ఆయన చేతికర్ర ఉందో లేదో తెలియదు, అలాంటి స్థితిలో ఆయన పట్టుకుని ఏడుస్తూ తన కోసం తల్లులు వీళ్ళందరూ వస్తుంటే ఆయన అన్వీక్షమాణ చూసి రాముడు సహా బద్ధ ఇవ పాశేన కిషోరో మాతరం యథా. గుర్రపిల్లను తాడుతో కట్టేస్తే అది ఎలా ఉంటుందో ధర్మ పాశేన సంక్షిప్త ప్రకాశం నాభ్యుదైక్షత. ఆయన అసలు తల్లిదండ్రుల్ని స్పష్టంగా కళ్ళతో సూటిగా చూడలేకపోయాడు. పదాతినౌ చ యానార్హౌ అదుఃఖార్హౌ సుఖోచితౌ దృష్ట్వా సంచోదయామాస శీఘ్రం యాహీతి సారథిం. నువ్వు ఆగద్దు, యాహి వెళ్ళు ముందుకు నడిపించు, శీఘ్రం యాహి త్వరగా వెళ్ళు అని ఆయన ఆ సుమంత్రుణ్ణి హెచ్చరిస్తూనే ఉన్నాడు. నహి తత్పురుషౌ వ్యాఘ్రో దుఃఖదం దర్శనం పితుః మాతుశ్చ సహితం శక్త తోత్రార్దిత యువద్విప. అక్కడ ఉన్న కొద్దీ ఇంకా ఆయనకు దుఃఖం పెరుగుతుంది. ఆ తల్లిదండ్రుల యొక్క బాధని ఆయన చూడలేడు. ఆయన ఏం చేస్తున్నాడు? అంకుశం చేత పొడవబడుతున్నటువంటి ఏనుగులాగా శ్రీరాముడు తల్లిదండ్రుల దుర్భర దుఃఖాన్ని చూసి తట్టుకోలేక పోనీ ముందుకి అంటున్నాడు ఆయన. ప్రత్యగారమివాయాంతి వత్సకారణాత్ బద్ధవత్స యథాదేను రామమాతాభ్యధావత. అమ్మ కౌసల్యాదేవి ఎలా వస్తుంది? లేగదూడ ముందు వెళ్ళిపోతుంటే ఆ లేగదూడ మీద మరుడు కొన్నటువంటి ఆ పాడి ఆవు, ఇంటి ముఖం పట్టిన పాడి ఆవు కట్టివేయబడి ఉన్న తన దూడను చూసి పరుగులు తీసినట్లు రాముని వైపుకు పరుగులు
పెడుతున్నది కౌసల్యామాత. తథా రుదంతీం కౌసల్యాం రథం తమనుధావతీం క్రోశంతీం రామ రామేతి హాసీతే లక్ష్మణేతి చ. ఆవిడ రాముడు లక్ష్మణుడు వేరు వేరు కాదు. క్రోశంతి రామ లక్ష్మణ సీత, ఈ మూడు మాటలే ఆవిడ యొక్క నోట్లో నుంచి. వారిజం కన్నీటి బిందువులు అవి కారిపోతూనే ఉన్నాయి. తిష్ఠేతి రాజా చుక్రోచ, ఆగు ఆగు అని ఆయన ఆగుము అని దశరథ మహారాజు గట్టిగా చుక్రోచ అరిచాడు. పోనిమ్ము పోనిమ్ము అని శ్రీరాముడు ఎంతో తొందర పెడుతున్నాడు ఆయన. అప్పుడు సుమంత్రుని యొక్క మనసు రథం యొక్క ముందు వెనక చక్రాల మధ్య చిక్కుపడిపోయినటువంటి పురుషుడిలాగా సంకట స్థితికి లోనయ్యాడు. ముందు చక్రానికి వెనక చక్రానికి మధ్యలో ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ సుమంత్రుడి పరిస్థితి కూడా. తిష్ఠేతి రాజా చుక్రోశ యాగి యాగీతి రాఘవ సుమంత్రస్య బభూవాత్మా చక్రయోరివచ అంతరా నాశ్రౌషమితి రాజానం ఉపాలబ్ధోస్మి వక్ష్యసి. మళ్ళీ నేను తిరిగి వచ్చిన తర్వాత నేను ఆపమంటే నువ్వు ఎందుకు ఆపలేదు అని రాజుగారిని మీద కోప్పడతాడేమో. ఒక మాట చెప్పు, ఏమని? ఆ రథఘోషలో మీరు అన్నారా? నాకు వినపడలేదండి. మీరు నాకు వినపడి ఉంటే కనుక నేను రథం మీరు చెప్పిన మాట నేనెందుకు వినకుండా ఉంటాను? రథం ఆపేసే ఉండేవాడిని మీరు వచ్చేదాకా అని చెప్పొచ్చులే. నువ్వు పోనీ రథాన్ని. ఏదో విధంగా అక్కడ తాను ఎక్కువసేపు ఉంటే వాళ్ళ బాధ ఎక్కువ ఉంటుంది. అది చూసి తాను బాధపడాలి. ఇంకా దీనికి ఈ దృశ్యానికి ఈ చలదృశ్యానికి చలద్బాధాకర దృశ్యానికి ఒక ముగింపు అవసరం. రామస్య స వచస్ దృష్ట్వా వచః కుర్వన్ అనుజ్ఞాప్య చ తం జనం వ్రజతోపి హయాన్ శీఘ్రం చోదయామాస సారథికి. అది శీఘ్రం గుర్రాలను కొంచెం వేగంగా ఆయన తోలాడు. వ్యవర్తత జనో రాజ్ఞ రామం కృత్వా ప్రదక్షిణం. ఇంకా రథం వేగం అందుకుంటున్న కొద్దీ జనం ఏం చేశారు? కృత్వా ప్రదక్షిణం, రథం చుట్టూ ప్రతివాడు ప్రదక్షిణం చేయటం. న్యవర్తత, వెనక్కి వెళ్ళిపోతున్నారు. మనసాప్యశ్రువేగైశ్చ నన్యవర్తత మానుషం. కానీ వాళ్ళ మానుషమైన అశ్రుధారల్ని మాత్రం ఆపుకోలేకపోతున్నారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. యమిచ్చేత్ పునరాయాంతం నైనం దూరం అనువ్రజేతు. మంత్రులు అంటున్నారు, మహారాజా ఆత్మీయులు తిరిగి మనల్ని చేరవలయును అని కోరుకుందాము. అటు వారిని ఎక్కువ దూరము అనుసరింపరాదు కదా. ఇంకెక్కువ దూరం ఇదొక మళ్ళీ లోక మర్యాద ఉంది. ఇంకా అది వాళ్ళు వెళ్ళినంత దూరం కొంతవరకే వెళ్ళాలి. ఈ కాళిదాసు శాకుంతలలో బాగా కణ్వ మహర్షి శాకుంతలను అత్తవారింటికి పంపించేటప్పుడు చక్కగా చెప్పాడు. ఇత్యమాత్యాహ మహారాజం ఊచుర్ దశరథం వచ. సరే, ఇక్కడికి ఈ 40వ సర్గ పూర్తవుతోంది. తేషాం వచ శ్రుత్వా సర్వగుణోపపన్నం ప్రసన్న గాత్ర ప్రవిషణ్ణ రూప నిశమ్య రాజా కృపణ సభార్య వ్యవస్థితస్త్వం సుతమీక్షమాణ. దశరథుని శరీరం అంతా చెమటలు, ఎంతసేపు వర్ణించినా ఇదే వర్ణన. అతని శరీరం అంతా వాడిపోయి ఉంది. సందర్భానికి అనువుగా మంత్రుల మాటలు విని అత్యంత దీనావస్థలో ఉన్న మహారాజు రాణులతో కూడి తన పుత్రుని వైపే చూస్తూ అలా శూన్యంలో అది చూస్తూ కంకంటి పాపరాజు ఉత్తర రామాయణంలో సీతమ్మ వారు లక్ష్మణుడు వెళ్తుంటే చూసినప్పుడు ఆ దృశ్యం గుర్తొస్తోంది. ఇక్కడ బహుశా ఇదేనేమో అక్కడ మూలం అయి ఉండొచ్చును. తేషాం వచ సర్వగుణోపపన్నం ప్రస్విన్న గాత్ర ప్రవిషణ్ణ రూప నిశమ్య రాజా కృపణ సభార్య వ్యవస్థితస్తం సుతమీక్షమాణ. వ్యవస్థిత, ఇంకా అడుగు ముందుకు ఇంక నిజంగా వెళ్ళలేడు, ఓపిక లేదు. ఉంటే వెళ్ళిపోయేవాడే. ఈ మర్యాదలు ఇవన్నీ తర్వాత సంగతి. వెళ్ళలేక ఆయన నిలబడిపోయాడు. దానికి తగ్గట్టు వాళ్ళు కూడా ఇంకా చాలండి మహారాజా, ఇంకా ఎక్కువ దూరం వెళ్ళకూడదు మనం అని వీళ్ళు సలహా చెప్పారు. ఈ విధంగా శ్రీరామ ప్రస్థానం, వనప్రస్థానం ప్రారంభమైంది. ఇక్కడ ఒక్క మాట మళ్ళీ మనం చెప్పుకొని, ప్రజలే మనకి ఆరాధ్య పురుషులు, అనుసరణీయులు. వాళ్ళనే మనం అనుసరించాలి. ఆ ప్రజలకున్న
చిత్తస్థితి కనుక మనం తెచ్చుకోగలిగితే రామాయణ ఆ ఈ ఈ రామాయణ శ్రవణం, రామాయణ అధ్యయనం మనకి ఎంతో మేలు కలగజేసినట్లు అనేటటువంటి భావనని మరొక్కసారి గట్టిపరుచుకుంటూ తర్వాత దాంట్లో తర్వాత ఎపిసోడ్లో తర్వాత మిగిలిన విషయాలు ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.